వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరుస ఉగ్రదాడి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఆ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది. ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అమర్నాథ్ యాత్రపై సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు. అమర్నాథ్ యాత్రకు జరుగుతున్న ఏర్పాట్లపై కూడా అమిత్ షా ఆరా తీశారు. ఇక ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఉధృతిపై అధికారులు అమిత్ షాకు వివరించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 3 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేతకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు ముందు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడుల ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 29న మొదలు కానున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19 వరకు జరగనుంది. గత ఏడాది 4,28,000 మంది అమర్నాథ్ యాత్రకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. యాత్రికులు రియల్ టైం లొకేషన్ను తెలుసుకునేందుకు అందరికీ RFID కార్డులను అందజేయనున్నారు. ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించనున్నారు. అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్కు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నుంచి చేరుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని అమిత్ షా అధికారులకు సూచించారు. అమర్నాథ్ యాత్రికులు అందరికీ భద్రత కల్పించాలని ఆదేశించారు. మరోవైపు పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ, కథువా, దోడా జిల్లాల్లో గత వారం ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. ఉగ్రదాడుల్లో 9 మంది యాత్రికులు, ఒక CRPF జవాను ప్రాణాలు కోల్పోయారు. 7 భద్రతా సిబ్బంది సహా అనేక మందికి గాయాలయ్యాయి. కథువా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్కు చెందిన 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మహిళలకు 20,000 కోట్లను స్వయం సహాయక సంఘాలకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా శక్తి పథకం కింద వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ లీకేజీ 2024 నుండి 2025 వార్షిక రుణ ప్రణాళికను ఆమె విడుదల చేశారు. మహిళ ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఆంక్షలు విధిస్తారని మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా అందరూ మారాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లీకేజీ ద్వారా 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 10,000 నుంచి లక్షల్లో రుణాలు తీసుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. గత 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించామని సర్ఫ్ CEO అనిత రామచంద్రన్ పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు 3,761.36 కోట్ల అప్పులిస్తే ఇప్పుడు 15,453.19 కోట్లకు చేరుకుందని వివరించారు. మరికొన్ని బ్యాంకులతో స్వయం సహాయక సంఘాలని అనుసంధానిస్తూ 20,000 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా మందికి కోటీశ్వర్ల వెనుక ఒక పేదరికం కథ ఉంటుందని తెలిపారు. వాళ్ళ అనుభవాలను పంచుకోవడం వల్ల ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్పారు. పేదలకు నమ్మకం కలుగుతుందన్నారు. రామోజీరావు ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఒక మీడియాకు అధినేతగా ఎదిగారు అని అన్నారు. ఇలా చాలా మంది ఉంటారు. వాళ్లను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నమ్మేది ఏంటి అంటే మహిళలు ఎక్కడైతే ఆర్థికంగా సామాజికంగా మంచిగా ఉంటారో అక్కడ సమాజం మంచిగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి సీతక్క. కాగా గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పొందిన లాభాల గురించి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. తాము ఆర్థికంగా సామాజికంగా మెరుగైనట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పద్ధతిలో ఎన్నికలు జరగడాన్ని టెస్లా స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ తప్పుపట్టారు. దీనిపై రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా కోరారు. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవడంపై టెస్లా స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్కు నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికలు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న వార్తలపై మాస్క్ ఇలా అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎక్స్లో స్పందించారు. ఇండియాలో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్ అని రాహుల్ ఎద్దేవా చేశారు. వాటిని క్రాస్ చేయడానికి ఎవరికి పర్మిషన్ ఉండదని విమర్శించారు. మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చాలా ఆందోళనలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం మోసపూరితంగా మారుతుందని రాహుల్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రకృతిలో కాలానికి అనుగుణంగా వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి అనుగుణంగానే పశుపక్షాదులు అన్ని ప్రవర్తిస్తాయి. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడ గ్రామంలో చిన్న సైజు జీవులు, ఆరుద్ర పురుగులు వానకాలం వస్తుందని ఒక్కసారిగా మేల్కొని భూమిపైకి వచ్చేశాయి. వాటి రాక ఎవరికి ఆనందమైనా కాకపోయినా ఆ జీవులు భూమి మీదకు వచ్చాయంటే వర్షాలు దండిగా కురుస్తాయనే ఆనందం ఒక రైతన్నలో మాత్రం మెండుగా ఉంటుంది. ఈ జీవుల పేరు ఆరుద్ర పురుగులు. అవి ఎర్రగా పండిన దొండపండులా ఉంటాయి. ఆ ఎరుపు వాటికే ప్రత్యేకం అన్నట్లు ఉంటుంది. రైతులు దుక్కులు దున్నాక తొలకరి జల్లులు పడగానే ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎర్రటి నూగుతో ఈ పురుగులు చెట్ల మొదళ్లలో నేలపై పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఆరుద్ర కార్తెలో ఈ పురుగులు తారసపడుతూ ఉంటాయి. గతంలో ఎక్కువగా కనిపించేవి, కానీ ఇప్పుడు క్రిమిసంహారక మందులు పిచికారి, రసాయన ఎరువుల వినియోగం పెరుగుతూ ఉండడంతో చాలా వరకు తగ్గాయి. పెరుగుతున్న కాలుష్యం వీటి ఉనికిని కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఎప్పుడూ భూమి లోపల నివాసం ఉండే ఈ పురుగులు తొలకరి వానలు పడ్డప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనువిందు చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇవి ఎర్రగా అందంగా ఉండి పంటలకు వీటితో ఎలాంటి హాని ఉండదు. ఈ పురుగులను చూస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పురుగులు నేలను గుల్లగా మార్చి మొక్కలు నేలలోని పోషకాలు తీసుకునేలాగా చేస్తూ ఉంటాయి. భూసారాన్ని పెంచుతూ ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. వీటిని వరుణదేవుడికి ప్రతిరూపంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ ఆరుద్ర పురుగులు భూమిలో 40 అడుగుల లోతు వరకు నివసిస్తాయి. ఈ పురుగులు భూమి లోపల ఎక్కువ కాలం నివసిస్తూ ఉంటాయి. వర్షం పడగానే ఈ పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. ఈ పురుగుల నుండి తీసిన నూనెను కొన్ని ప్రాంతాల్లో పక్షవాతానికి ఔషధంగా, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ పురుగులు అంతరించే దశకు వచ్చాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో పవర్ కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అప్పటి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సమన్లు జారీ చేసింది. ఈ అంశాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు కేసీఆర్ ఘాటు రిప్లై ఇచ్చారు. కమిషన్ విచారణ సరిగ్గా లేదని, జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నుండి తప్పుకోవాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ రాసిన రిప్లై లేఖ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ తీరుపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ లేఖపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్టుందని ఎద్దేవా చేశారు. అదృష్టం ఇప్పటికైనా నీవు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిరు. సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఉల్టా చోరు కొత్తవాళ్ళు అంటారు కదా, ఇలా చోరు ఉల్టా కొత్తవాళ్ళు కూడా డాక్టరే. నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. ఎదురే కథ అని చెప్పంటున్నాను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నదే అటు జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నావు అని చెప్పి నరసింహారెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పంటున్నా.
ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ సర్కార్కు అతిపెద్ద సవాల్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో పెను సవాల్గా మారింది. ఇది పూర్తయితే ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. పోలవరం నిర్మాణం పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి పెద్ద పరీక్ష కానుంది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి, ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది. పోలవరం ప్రాజెక్టు పలు సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చా అన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి. వీటన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జలసంఘమే తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, పోలవరం అధికారులు, కేంద్రం జలసంఘం ఇలా అనేక ఇతర కేంద్ర సంస్థలు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి. డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాఫర్ డ్యాంలు, గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ మళ్లీ నిర్మించాలా, మరమ్మతులు సరిపోతాయా అన్నది కీలకాంశం. జగన్ హయాంలో పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగిందో తేల్చాలి. నిపుణుల సాయంతో వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి. తర్వాత నిర్మాణం దిశగా అడుగులు వేయాలి. మరోవైపు కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించాలి. రెండో డిపిఆర్ మంజూరు 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్వే నిర్మించే ఆస్కారం లేకపోయింది. దీంతో నది ప్రవాహ మార్గాన్ని మార్చి కొండలు ఉన్న చోట ఊళ్ళన్నీ ఖాళీ చేయించి అక్కడ స్పిల్వే నిర్మించారు. గోదావరి మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రమ్ వాల్ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన దిగువన కాఫర్ డ్యాంలు నిర్మించారు. ప్రధాన డ్యాంక్ అంటూ అటు ఇటు 2 గ్యాప్లు ఉంటాయి. అక్కడ కూడా 2 డ్యాంలు నిర్మించారు. ఒకటి పూర్తిగా కాంక్రీట్ కాగా మరొకటి రాతి మట్టి కట్ట. ఇలా అన్నింటిలోనూ ఒక స్పిల్వే తప్ప మిగిలిన అన్నింటి సామర్థ్యం, నాణ్యత ప్రశ్నార్థకమయ్యాయి. జగన్ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోనే అత్యంత కీలక కట్టడం డయాఫ్రమ్ వాల్. చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బవర్తో ఈ పనులు చేయించారు. నదీ గర్భంలో 70 మీటర్ల లోతు నుంచి ఈ కట్ ఆఫ్ వాల్ నిర్మించాల్సి వచ్చింది. జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు ఈ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. జాతీయ జల విద్యుత్ పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు చేసింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాని పాత వాల్కు యు ఆకారంలో అనుసంధించాలని సూచించింది. లేకపోతే కొత్తది నిర్మించాలని సిఫార్సు చేసింది. బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని పేర్కొంది. దీనిపై నిపుణులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు దాదాపు 600 కోట్లు ఖర్చవుతుంది. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు. చంద్రబాబు హయాంలో కొంత, ఆ తర్వాత మరికొంత పూర్తయ్యాయి. ఈ 2 పూర్తయినా వాటి నుంచి నీరు లీక్ అవుతోంది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోతోంది. కేంద్ర నిపుణులు హెచ్చరించిన జగన్ సర్కారు హయాంలో వీటి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవాలి. ఇందుకు 2 సీజన్ల సమయం పడుతుంది. ఆ పైన మళ్లీ ప్రధాన డ్యాం నిర్మించాలి. అంటే ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు ఈ కాఫర్ డ్యాంలు వరదలను తట్టుకోవాలి. కానీ ఇప్పుడే సీపేజీతో ముంచెత్తుతున్నాయి. వీటి విషయంలోనూ నిపుణులు నిర్ణయాలు తీసుకోవాలి. పోలవరంలో ప్రధాన డ్యాం 3 భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండో భాగం చాలా పెద్ద డ్యాం. గ్యాప్ 3లో ఇప్పటికే కాంక్రీట్ డ్యాం నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 1లో రాతి మట్టికట్ట డ్యాంగా
కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్ కాలంల నిర్మాణాన్ని చేపట్టారు. పోలవరంలో గైడ్ బండ్ కుంగడానికి కారణాలు కమిటీ తేల్చింది. ఒకే సీజన్లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్లో బంకమట్టి చేరి గైడ్ బండ్ దెబ్బతిందని కేంద్రం నియమించిన కమిటీ చెప్పింది. ఇప్పుడు ఈ ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్ కాలమ్స్ అలాగే నిర్మించారు. తర్వాత వరదలు వచ్చాయి. గైడ్ బండ్లో చేరినట్టు ఇక్కడ బంకమట్టి రేణువులు చేరి ఉంటే ఈ కట్టడం నాణ్యత ప్రశ్నార్థకమేనని కమిటీ తేల్చింది. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి. పోలవరంలో స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి. 80 కోట్లతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదని, కట్ ఆఫ్ వాల్లో 105 ప్యానెళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది. ఈ నిర్మాణ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. 2020 వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్ల మీదుగా భారీ వరద ప్రవాహంతో ఇవి ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి. ఆ ప్రాంతాల్లో ఇసుక సాంద్రత పెంచేలా వైబ్రో కాంపాక్షన్ పనులు చేస్తున్నారు. మధ్యలో మళ్లీ వరదలు వచ్చి అక్కడంతా నీరు నిండిపోయింది. ఈ అగాధాల అంశం తేల్చాలి. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు 2వ DPRను కేంద్రం మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో 55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. మరోవైపు జగన్ హయాంలో తొలిదశ నిధులంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణలు పరిగణలోనికి తీసుకుని, కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని 31,625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తి చేయడం సాధ్యం కాదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం ఇంటర్నేషనల్ డిజైన్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆ ఏజెన్సీ తరచూ ప్రాజెక్టులను సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లను ప్రతిపాదించాలి. రాష్ట్ర జలవనరుల శాఖ PPAతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటిని కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరుల శాఖ PPA పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. హైదరాబాద్ CCSలో ఉన్నతాధికారులు ప్రక్షాళన చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీలు వేటు వేశారు. 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు. అయితే ఇటీవల CCSలో 2 అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. CCSపై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. అయితే ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య తీవ్రమైంది. దీంతో ఢిల్లీ మంత్రి అతిషి ఏకంగా ఢిల్లీ సిపికి వాటర్ పైప్ లైన్లకు భద్రత కల్పించాలని కోరడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నీటి సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశంలో పొలిటికల్ సక్సెస్ అంటే నీరు, విద్యుత్, రోడ్డు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలు తీర్చడం కాదు. ఊహాజనిత సమస్యలు, అవగాహనలు నిర్మించి ఎన్నికలు గెలిచినప్పుడు వాస్తవ సమస్యలపై పనిచేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. వారు చెప్పినట్లే ఏదైతే అదే కానివ్వండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంజిరా నది 7 పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం. జనమే జేయుని సర్పయాగ స్థాలిగా వినతికి ఎక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశంలోనే 2వ వన దుర్గమాత ఆలయం. ఆధ్యాత్మిక వాతావరణం, ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, బండరాలు, గలగల పారే గంగమ్మ పరవళ్లు, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే అనుభూతి. ఇది పాపన్నపేట మండలం 7 పాయల వనదుర్గమాత సన్నిధిలో ఆదివారం నెలకొన్న వాతావరణం. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదుర్గమ్మ దర్శనానికి తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిస్తాయి. భక్తులు ముందుగా చెక్ డ్యాం అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజిర నది పాయలు పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గ దేవి దర్శనానికి బారులు తీరారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పులు, మేళ తాళాలతో బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. బక్రీద్ సందర్భంగా ఓ మేక ధర దాదాపు 7.5 లక్షలు పలికింది. మాంసం ప్రియులు ఆశ్చర్యపోయేలా దేశంలో మాంసం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటిలో కొన్ని రకాల జాతులకు ఎక్కువ ధర పలుకుతాయి. అందులో ఒకటి రాఫ్టర్ మేక.
ఈ రకం మేకలకు దేశంలోనే కాక ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మేక ధర దాదాపు 50,000 నుంచి మొదలుకొని 7.5 లక్షలకు పైగా పలుకుతుందని గోడ్ సెల్లర్స్ అంటున్నారు. బక్రీద్ సందర్భంగా భోపాల్ మార్కెట్లో మధ్యప్రదేశ్కు చెందిన సయ్యద్ షాహబ్ అనే మేకల విక్రయదారుడు రాఫ్టర్ బ్రీడ్కు చెందిన 155 కేజీల మేకను 7 లక్షలకు అమ్మినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేక జాతి అన్నిటిలో కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శించడమే దీని లక్షణం అన్నారు. ఇది 150 కేజీల పైన పెరుగుతుందని, ఇది దాడి చేస్తే మనిషి ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ జాతి మేకలను బక్రీద్ కోసం స్పెషల్ గా పెంచుతారని, ఈ సమయంలోనే ఎక్కువ విక్రయాలు జరుగుతాయని అంటున్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత సర్కార్ జరిపిన విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్పై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదని అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని, ఆయన తీరుతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని మండిపడ్డారు. జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 15 వరకు నోటీసులో గడువు ఇచ్చి 11న జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, అలా చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆయన ప్రవర్తనతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలోని ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో న్యాయ విచారణ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో మొదటిసారిగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు వెళ్లామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మేము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామన్నారు. కమిషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నామన్నారు. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగింది. ఏమైనా అవినీతి జరిగితే నిజానిజాలు బయట పెట్టాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయి. మేం మాత్రం 3.90 పైసలకు విద్యుత్ తీసుకున్నామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పాత్రపైన మాజీ సీఎం కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని జగదీష్ రెడ్డి తెలిపారు. విచారణ చేసే అర్హత కమిషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ రాసిన లేఖను గుర్తు చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం సమాధానం ఇద్దామని అనుకున్నామని పేర్కొన్నారు. కానీ విచారణకు ఇచ్చిన గడువు కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలు చెప్పారని విమర్శించారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎలా చెబుతారని మండిపడ్డారు. కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని వ్యాఖ్యానించారు. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలుపగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని సన్మానించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఏ ప్రభుత్వం కొలుతీరి మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కాగా అమరావతిలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. 15 రోజుల్లో అధ్యయనం చేసి టామ్ బౌండ్ నిర్ణయిస్తామని తెలిపారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. రాజధాని తొలి దశ పనులకు 48,000 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు. 3 దశల్లో 1,00,000 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. రాజధానిలో రోడ్లు ధ్వంసం, చోరీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సమీక్ష అన్న క్యాంటీన్లపైనే చేసినట్లు చెప్పారు. భోజన సరఫరా బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతంలో చేసుకున్న ఒప్పందం, జీవోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 3 వారాల్లో ప్రారంభానికి సిద్ధమని ఫౌండేషన్ తెలిపిందన్నారు. అన్న క్యాంటీన్లో గత ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసిందని, సచివాలయాలను ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించమన్నారు.
చేశామన్నారు. గతంలో మాదిరిగానే 5 రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక నేతలు రాజధాని ఐకాస సభ్యులు పువ్వాడ సుధాకర్తో సమావేశమయ్యారు. రాజధానిలో గడిచిన 5 ఏళ్లుగా కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు దోపిడీకి పాల్పడ్డారని మంత్రి అన్నారు. దీనిపై ఒక కమిటీని నియమిస్తామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజ్ సింగ్ మియాపూర్ ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్టులోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ఎదుట అక్రమ నిర్మాణాలు కూల్చివేత అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యత వహించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడేను బల్దియా కమిషనర్ బదిలీ చేశారు. వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ఎదుట కూల్చివేతలు చేపట్టారని హేమంత్పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లోటస్ పండులోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున్న రహదారిపై ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏ వస్తువు తినాలన్నా, ఏ డ్రింక్ తాగాలన్నా ఈ రోజుల్లో కల్తీ భయం వెంటాడుతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి వస్తువు కల్తీతో తయారవుతుంది. దీంతో ఏది తిన్నా మనల్ని కల్తీ కాటేస్తుంది. ఇలాంటి కల్తీ ఘటనే తాజాగా సిద్దిపేటలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర కాలనీలో కల్తీ కలకలం రేపింది. కాలనీకి చెందిన రామంచ గణేష్ తన కూతురుకు మజా తీసుకురావడానికి పక్కనే ఉన్న కిరాణా జనరల్ స్టోర్ కు వెళ్లాడు. మజా తీసుకొని ఇంటికి వెళ్లి తన కూతురుకి ఇచ్చాడు. పాప తాగడానికి ప్రయత్నించగా అందులో నుంచి మజా బయటకు రాలేదు. దీంతో ఆమె డాడీకి చెప్పింది. గణేష్ మజా మూత తీసి పరిశీలించగా అందులో గడ్డలు కట్టిన బూజు కనిపించింది. మజా రంగు కూడా పూర్తిగా నలుపు రంగులో ఉంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న గణేష్ వెంటనే సంబంధిత షాపులోకి వెళ్లి యజమానిని నిలదీశాడు. ఆయన తనకేం తెలియదని, అంతా డిస్ట్రిబ్యూటర్దేనని చెప్పాడు. ఎక్స్పైరీ డేట్ ఉన్న డ్రింక్ కల్తీ కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్ కు ఫోన్ చేయగా రేపు షాపుకు వచ్చి మాట్లాడదానని తప్పించుకున్నాడు. స్థానికులు పదే ఫోన్ చేయడంతో నేను పార్టీలో ఉన్నానంటూ ఫోన్ కట్ చేశాడు. కల్తీతో తయారు చేయడం వల్లనే మజా బూజు పట్టిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఆర్డర్ తీసుకొని ఓన్లీ 2 days అవుతుంది. 2 days అవుతుంది. దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఇంకా ఉంది. మరి ఇది ఎవల మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? కంపెనీ వాళ్ళ బాధ్యతనే అయి ఉంటుంది. దీని గురించి డిస్ట్రిబ్యూటర్కి మీరు కాల్ చేసిరా? కాల్ చేసినాం. ఆయన వస్తా ఏదో పార్టీలో ఉన్నాడట, రెస్పాన్స్ అవుతలేడు. వస్తా అని చెప్పిండు. మరి దీనికి తాగడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది? మీ షాప్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, డిస్ట్రిబ్యూటర్లదా, లేకపోతే ఈ మజా కంపెనీ వాళ్ళదా ప్రాబ్లం? కంపెనీ వాళ్ళది ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మేమైతే తయారు చేసింది అయితే కాదు కదా, వాళ్ళ బిల్లు కూడా ఉంది మన దగ్గర. మెదక్ అల్లర్లపై కేంద్రం హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన బండి మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సూచించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కాగా జంతువధ, గోవుల తరలింపు విషయంలో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయి. దీంతో మెదక్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ వాళ్ళ మెదక్ బంద్కు పిలుపునిచ్చింది. మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్థానిక నాయకులతో కలిసి తెదేపా ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారు. ముందు పర్యాటకం అన్నారు, తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. రూపాయలు 450 కోట్ల ప్రజాధనం ఏం చేశారు? వైకాపా నాయకులకే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం. ఈ భవనాల విషయమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రుషికొండ భవనాల నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసింది. రుషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయి? ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు. ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారు అని గంట ప్రశ్నించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.